ఫ్రెండ్స్, ఈ అబ్బాయి బ్రష్ చేస్తూ క్యాలెండర్ వైపుగా చూస్తే ఈ రోజు వాళ్ళ నాన్న బర్త్డే అని గుర్తొస్తుంది. ఈ రోజు ఫ్రైడే 6th, నాన్న బర్త్డే కదా, నేను మర్చిపోయానని బ్రష్ చేసేసి, నాన్న ఒకసారి నిద్రలే, నాన్న తొందరగా నిద్రలే అంటే, ఏమైంది బేటా, ఎందుకని నిద్రలేపుతున్నావు అంటే, హ్యాపీ బర్త్డే నాన్న అని చెప్తే, బేటా నీకు నా బర్త్డే గుర్తుందా అంటే, అలా ఎలా మర్చిపోతాను నాన్న అని చెప్తాడు. ఎలాగో నిద్ర లేచాను కదా బేటా, వెళ్ళి బాటిల్స్ అమ్మేసి వస్తాను అని చెప్పి, వెళ్తున్నాను బేటా అని చెప్తే, నాన్నకు సాయంత్రం కొంచెం తొందరగా ఇంటికి రా అంటే, తొందరగా వస్తాను నీకోసం అని వెళ్ళిపోతాడు. తొందరగా పంచేయండి రా, ఎందుకని దిక్కులు చూస్తున్నారని తిడుతూ ఉంటే, అన్న మీ దగ్గర ఏదైనా పని దొరుకుతుంది అంటే, చిన్నపిల్లలకి నేను పని ఇవ్వను, ఇక్కడి నుంచి వెళ్ళరా అంటే, అన్న దయచేసి నాకు ఏదైనా పని ఇవ్వండి, ఈరోజు మా నాన్నగారి బర్త్డే, నాకు కొంచెం డబ్బులు కావాలి అంటే, అరే నేనే కోపం మీద నన్ను డిస్టర్బ్ చేస్తావు, ఇక్కడి నుంచి వెళ్ళరా అని చెప్పి వెళ్ళగొట్టేస్తాడు. ఆ అబ్బాయి ఊరంతా తిరిగినా సరే అతనికి ఎవరు పని ఇవ్వకుండా ఉంటే, ఈ షాప్కి వచ్చి, అన్న ఒక షర్ట్ని చూపించండి ఎక్సెల్ సైజ్ అంటే, ఇదిగో ఈ షర్ట్ చూడు అంటే, అన్న ఈ షర్ట్ ఏం బాగాలేదు, బ్లాక్ కలర్ షర్ట్ ఏదైనా ఉందా అంటే, ఉంది తీసుకొస్తాను. అతను అలా వెళ్ళిపోగానే పక్కనే ఉన్న ఒక షర్ట్ని దొంగలించి వెనకాల దాచుకుంటాడు ఈ అబ్బాయి. ఇదిగో బేటా నువ్వు అడిగిన బ్లాక్ షర్ట్ అంటే, అన్న ఈ బ్లాక్ షర్ట్ నాకు నచ్చింది కానీ ఎక్కువ డబ్బులు అనుకుంటా, మళ్ళీ ఎప్పుడైనా వచ్చి మీ షాప్లో తీసుకుంటానని వెళ్ళిపోతూ ఉంటే, అన్న ఒకసారి సీసీ ఫుటేజ్ చూడు, వాడు మన షాప్లో నుంచి ఒక షర్ట్ని దొంగలించాడు అంటే, ఒకసారి ఇలా రా అని చెప్పి పిలుస్తుంటే, ఏమైందన్నా అంటే, నువ్వు నా కళ్ళు కప్పి షర్ట్ని దొంగలిస్తావా, మర్యాదగా షర్ట్ ఇవ్వు అంటే, ఏ షర్ట్ దొంగలించాను అంటే, ఇదిగో ఈ సీసీ ఫుటేజ్లో ఎవరు దొంగలించారో చూడు అంటే, అన్న నన్ను క్షమించండి, ఏదో తెలియకుండా చేశాను అంటే, అన్న విని పోలీసులకు పట్టించండి అంటే, అన్న పోలీసులకు ఏం పట్టించకండి అంటే, ఎందుకు పట్టించకూడదు, నువ్వు చేసిందేమైనా చిన్న తప్ప అంటే, అన్న నేను కావాలని చేయలేదు, ఈరోజు మా నాన్నగారి బర్త్డే, మా నాన్నగారు చిన్నప్పటి నుంచి నా కోసం చాలా చేశారు, అలాంటిది నేను ఏదైనా పని చేసి మా నాన్నగారి కోసం ఏదైనా గిఫ్ట్ తీసుకెళ్దామంటే నాకు ఎవరు పని ఇవ్వలేదు, అందుకేలే చేయాల్సి వచ్చిందంటే, అంటే ఈ షర్ట్ మీ నాన్నగారి కోసమా అని చెప్పి అడిగితే, అవునన్నా, కానీ నిన్ను చూస్తుంటే నాకు నా చిన్నతనంలో నేను నన్ను చూసుకున్నట్టుగా అనిపిస్తుంది, ఇదిగో నువ్వు ఈ బ్లాక్ షర్ట్ మీ నాన్నగారి కోసం తీసుకెళ్దాం అనుకున్నావు కదా, ఇంకోసారి ఎప్పుడు ఇలా చేయనని నాకు మాట ఇవ్వు, నువ్వు బాగా చదువుకోవడమే మీ నాన్నగారికి నువ్వు ఇస్తున్న పెద్ద గిఫ్ట్ అంటే, ఇంకోసారి ఎప్పుడు చేయను అని ఆ అబ్బాయి చెప్తాడు. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఫాదర్ బర్త్డే ఎప్పుడో కామెంట్ చేయండి. ఫర్ మోర్